జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన ఏల్చూరి అనంతలక్ష్మి కళాకారులు ఘనంగా సన్మానించారు. ఒంగోలు ఎన్టీఆర్ కళా ప్రాంగణంలో జరిగిన సన్మాన సభలో పలువురు వక్తలు కళారంగానికి అనంతలక్ష్మి చేసిన సేవలను ప్రస్తావించారు. సుదీర్ఘ కాలంగా గాయకురాలిగా, ఆర్గనైజర్గా వేలాది ప్రదర్శనలు అనంతలక్ష్మి నిర్వహించి ఎంతో మంది కళాకారులకు ఉపాధి కల్పించాలని అన్నారు. కళాకారుల సమస్యల కోసం పలు సందర్భాల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి మోహన్ రావు హాజరయ్యారు. వ్యవస్థాపక అధ్యక్షులు నక్కా సుకుమార్, ప్రధాన కార్యదర్శి మనోహర్, ఎస్కే బాబు, శ్రీదేవి, గాయని గాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏం మాటలు లేవంటేనే సార్ ఇన్ని మాటలు చెప్పారు చూడండి. ఆయనమణిగా పేరున్నటువంటి ఏల్చూరి అనంతలక్ష్మి గారు నాటక రంగానికి సంబంధించి పాటలు పాడుతూ డాన్సులు వేసే మొదటి తరం నుంచి ఆమె నాటక రంగానికి ప్లేబ్యాక్ సింగర్గా పనిచేశారు. అప్పటి నుంచి మేము కూడా లైట్లు మైకులతో పనిచేయడంతో పాటు మా కొండన్న దగ్గర, అలాగే మా రమణన్న దగ్గర కూడా నేను పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి అనంతలక్ష్మి గారు మాకందరికీ తెలుసు. అయితే మా రాజేష్ అంటుంటాడు, అప్పటి నవ్వుకు ఇప్పుడు నవ్వుకు వయసుకు ఏం తేడా లేదు, వయసు మనిషి రీత్యా వచ్చిందే తప్ప సంగీతానికి సంబంధించి ఆ నవ్వుని ఆ స్థిరస్థాయిగా భూమి ఆకాశం ఉన్నంత వరకు, మనందరం ఉన్నంత వరకు, ఆమె కూడా ఉన్నంత వరకు ఆ గాత్రాల్లో ఏమాత్రం భగవంతుడు లోటు లేకుండా ఆ గానామృతాన్ని ప్రకాశం జిల్లాలో అందరి ప్రేక్షకులు మన్ననలు పొందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. చెప్పట్లండి, చెప్పక ఉంటే బాగుండదు కదా, కొంచెం అభినందించాలి కదా. అభినందన సభ. ఓకేనండి, థ్యాంక్ యూ శ్రీనివాస్. మా అనంతలక్ష్మి గారికి మా అసోసియేషన్ తరఫున శుభాభివందనములు. అనంతలక్ష్మి మంచి మనిషి, మంచి మనసున్న వ్యక్తి. అధ్యక్ష పదవి అంటే మామూలు పదవి కాదు, అన్నిటికీ ఫలాయించాలి. అనంతలక్ష్మి 1984లో నా దగ్గర అంజీవ బాలకృష్ణ పెట్టాం సాంఘిక నాటకాలు. ఆ రోజుల్లో స్టేజీలు లేవు, పాట కూడా లేవు, 5-6 పాటలు ఉండేది. అనంతలక్ష్మి ఒక రోజు వచ్చి, పండుగ గారు మేము కూడా ఆర్కెస్ట్రాలో పాట పాడడానికి అవకాశం కల్పించండి చెప్పన్నారు. తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత అప్పట్లో ఏదండి, ఒక హార్మోని పెట్టాను, ఒక తబలా ఉండేది, పడి మీద నాటకాలు ఆడేవాడు. మా అనంతలక్ష్మి వచ్చిన తర్వాత ఒక నాటకాలు దసరాపల్లి ఫస్ట్ స్టార్టింగ్ దసరాపల్లి వేశారు 1986లో. పాప అమ్మాయి నడుచుకుంటూ పోయింది ఇక్కడ నుంచి. ఆ యొక్క పాట మీద ఇంట్రెస్ట్ ఉండి నడుచుకుంటూ పోయింది పాపం ఎండలో. అక్కడ 2 పాటలు పాడింది. పాడిన తర్వాత ఆ ఊరు వచ్చి, కొండయ్య గారు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందయ్యా, చాలా చక్కగా పాడింది అమ్మాయి ఎవరైనా అడిగారు. ఒక అమ్మాయి అనంతలక్ష్మి మంచి ఇంట్రెస్ట్ కలిగిన అమ్మాయి అయ్యా, పాట బాగా పాడుతుంది చెప్పారు కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పాం. చెప్పిన తర్వాత ఇక మన ఆర్కెస్ట్రా పాండు, రషీదు వీళ్ళందరూ కలిసి ఇక పాట రిహార్సల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఇతర ఆర్కెస్ట్రా నిర్వహించినటువంటిదికి 2 నెలల ముందు రావాలి మా దగ్గరికి.
మేడం గారు అట్లా మేడం గారు చూడండి. ఈశ్వరీదేవి గారు వచ్చి వాళ్ళ అత్తగారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. త్వరగా రండమ్మా. గారు ఏమి స్టార్ట్ అయిందంట, మళ్ళీ మన కింద తిప్పి స్టార్ట్ అయ్యాలా లేదా అవుతుందా వినిపిస్తాడు. చెప్తుందా? ఇక్కడికి విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు, నా కోసం వచ్చిన మా మిత్రులందరికీను, మా సంఘం తరపున వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతరాలని. ఫస్ట్ 50 రూపాయలు పేమెంట్ తీసుకొని నాటకానికి పాటలు పాడేదాన్ని. ఫస్ట్లో 50 రూపాయలు ఇచ్చేవారు. అత్తయ్య బాబాయ్ కానీ కొండయ్య గారు కానీ వీళ్ళు 50 రూపాయలు ఇచ్చారు నాకు. అప్పుడు హీరోయిన్లకి పాటలు పాడడం చేత అయ్యేది కాదు. డాన్స్లు వేసుకుంటూ మైక్ దగ్గరకు వచ్చి పాట పాడేవారు. అది వినిపించేది కాదు. ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యి మామూలు బయట కూర్చొని పాడేదాన్ని, నాకు ఇష్టం పాడాలని పాడేదాన్ని. అది చూసి మీరే పాడాలమ్మా ప్లేబ్యాక్ సింగర్ కానీ అన్ని ఊళ్ళల్లో అన్ని నాటకాల దగ్గర కూడా అదే కంటిన్యూ చేశాను. ఆ తర్వాత ఆర్కెస్ట్రా పెట్టడము, ఆ ఊరికి తిరగడం అంతా ఏదో కష్టపడి పిల్లల్ని పెంచుకొని ఏదో అలా ఇలా మీ అందరి ఆశీర్వాదంతో పైకి వచ్చాను. దాని గురించి కాదు, వీళ్ళందరూ ఏంటంటే కళాకారులు నాతో ఉన్న వాళ్ళందరికీ ఏదో నా చేతనంత సహాయం చేస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ నుంచి నేను ₹1 సంపాదిస్తే ఒక పావలా మా ఆర్టిస్టులకు పెట్టేదాన్ని. ఇన్స్ట్రుమెంట్స్ అప్పుడు 2 ఉండేవి, ఒక తబలా ఒక హార్మోనియం మాత్రమే ఉండేది. తర్వాత వాళ్ళు ఇన్స్ట్రుమెంట్లు జాజు ప్యాడ్లు అవి కొనుక్కోవాలంటే నా వంతు నేను ఎంతో కొంత ఇచ్చి వాళ్ళకి సహాయం చేసి కొనిపించేదాన్ని. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి, నా దగ్గర రూపాయి ఉంది కాబట్టి ఓ పావలా నేను వేసి కొనిపించి వాళ్ళని కూడా నేను ఆదరించేదాన్ని. ఇప్పుడు అది అనుకున్నారా ఏమో తెలియదు, నన్ను ఏదో ఈ పదవిలో కూర్చోబెట్టారు వీళ్ళు. ఏదో చిన్న చిన్న సహాయాలు, నాకేం కోట్లు లేవు, ఆస్తులు లేవు, నా బిడ్డలే నాకు ఆస్తులు. అందుకని నాకు 3 పిల్లలండి. పెద్ద బాబు ఈ మధ్యన మీకు అందరికీ తెలుసు, మారుతి శాషారావు. ఈ మధ్యనే దూరం అయిపోయాడు. 2వ బాబు, 3వ బాబు, 2 కోడళ్ళు, 3 మనవళ్ళు. హ్యాపీ కాపురం బాగానే ఉంది, దేవుడి దయ వల్ల సుఖశాంతితో ఉన్నాను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఇప్పుడు నాకు ఈ పదవి ఇవ్వడానికి ముఖ్య కారకులు ఎవరంటే ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఈ స్థాపించినటువంటి మా సుకుమార్ గారు నన్ను ప్రోత్సహించి అమ్మా నువ్వు ఉండాలి, మేము మీకు తోడుగా ఉంటాము, మీరు ఉండాలని ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేసింది మా సుకుమార్ గారు. తర్వాత మా ఎస్కే బాబు గారు మేమున్నామమ్మా, నీకేం పర్లేదు, ముందు మేము చూసుకుంటామని చెప్పి బాబు గారు వీళ్ళందరూ నాకు చాలా ఇంకా వారు సత్కరిస్తున్నారు. మనోహర్ మాకు ఈ కార్డు రావడానికి అంటే పక్కన ఉండాలా? ఇద్దరు దంపతులు కలిపి నరసింహ సత్కరించాడు. అయిపోయినాలి. నెక్స్ట్ ఇప్పుడు మాల్యాద్రి రాయా మాల్యాద్రి. నెక్స్ట్ చూడండి.